శుభం భూయాత్. కొత్త ఏడాదిలో శనిదేవుని అనుగ్రహంతో ధనురాశి వారికి తిరుగనేదే ఉండదు. జ్యోతిష్యం ప్రకారం ధనురాశి వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి మేధస్సు, ఆదాయం, శ్రేయస్సు పెరుగుతాయి. అంతేకాదు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో ధనురాశి నుంచి లగ్నస్థానంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల కలయిక కారణంగా ధనురాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగనున్నాయి. మరోవైపు ఈ రాశి నుంచి రాహువు 3వ స్థానంలో, శని 4వ స్థానంలో, గురుడు 7వ స్థానంలో సంచారం చేయనున్నారు. కేతువు 9వ స్థానం నుంచి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈ సందర్భంగా కెరీర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరంగా 2026వ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. ధనురాశి వారికి కొత్త ఏడాది 2026లో గురుడి అనుగ్రహంతో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి. అంతేకాదు శని, కుజుడు, గురుడి ప్రభావంతో మెరుగైన ఫలితాలు పొందనున్నారు. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. కొత్త ఏడాదిలో మీరు చాలా డబ్బులు ఆదా చేయగలుగుతారు. కెరీర్ పరంగా కొత్త ఏడాది 2026లో ధనురాశి వారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి. శనిదేవుని అనుగ్రహంతో ఉద్యోగులకు మరిన్ని సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు క్రమశిక్షణతో పనులు చేస్తారు. శని ఈ రాశి నుంచి 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో మీకు సీనియర్లు, జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. శని, గురుడి ప్రభావంతో మీరు కొత్త ప్రాజెక్టులలో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో గురుడి సంచారం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే జూన్, అక్టోబర్ మధ్య ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపార పరంగా ధనురాశి వారికి కొత్త ఏడాది 2026లో వ్యాపార రంగంలో శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 15వ తేదీ వరకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలంలో మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవచ్చు. గురుడు, శుక్రుడు, కుజుడి స్థానాలు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు శని తిరోగమనంలో ఉన్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్తగా వ్యాపారం ప్రారంభించుకోవాలనుకునే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యా జీవితం. ధనురాశి వారికి కొత్త ఏడాది 2026లో విద్యారంగంలో సమయం అనుకూలంగా ఉంది. బుధుడు లగ్నస్థానంలో ఉండే సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ తెలివితేటలు పెరిగే అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో పాల్గొనేవారు మంచి విజయం సాధించే అవకాశం ఉంది. ఈ కాలంలో మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యపరంగా ధనురాశి వారికి కొత్త ఏడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. శని ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సమస్య పెద్దగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. అదేవిధంగా సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో కుజుడు 8వ స్థానంలో బలహీనంగా ఉంటాడు. వాతావరణ పరిస్థితులు, పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వివాహం, ప్రేమ జీవితం. ధనురాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్న వ్యక్తులు ప్రేమలో పడే అవకాశం ఉంది. మరోవైపు వివాహితులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ బంధువులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. మీరు మానసికంగా అశాంతి చెందుతారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తిని సంతోషంగా ఉంచేందుకు కొత్త ఆలోచనలు చేస్తారు. సంవత్సరం చివరి నెలలో అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు ఇచ్చే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు వివాహానికి సమయం అనుకూలంగా ఉండదు. పాటించాల్సిన పరిహారాలు. ధనురాశి వారు కొత్త ఏడాదిలో శనివారం రోజున శనిదేవుడిని పూజించాలి. శనికి సంబంధించిన వస్తువులను దానం చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ధరించి శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి. మంగళవారం కుజుడు, శనివారం రోజున శని మంత్రాలను జపించాలి.